హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా సపోర్ట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మనమైతే ఈరోజు కోనసీమ షిరిడిగా పేరుగాంచినటువంటి కొత్తపేట శ్రీ సాయిబాబా ఆలయానికి అయితే వచ్చామండి. ఇదిగోండి, నేను వచ్చేటప్పటికి ఈవినింగ్ 6 అలా అయిందండి టైము. మనకి ఇలా లైటింగ్ అయితే ఉందండి. టెంపుల్ అయితే ఇలా ఉంది. మనకి లోపలికి వెళ్ళండి 2 ఎంట్రన్స్లు అయితే ఉంటాయండి. ఒకవైపు నిలువెత్తు దత్తాత్రేయ స్వామి వారు ఉన్నటువంటి ఒక ఎంట్రీ గేట్ అయితే ఒకటి ఉంటుందండి. దానికి మనకి లోపలికి ఎంటర్ అయితేనే దత్తాత్రేయ స్వామి వారి ఆలయం మనకు కనిపిస్తుంది. మరో పక్కన సాయిబాబా వారి యొక్క ఎంట్రీ గేట్ అయితే ఉంటుందండి. ఆ విగ్రహంతో మనకి అలా వెళ్తే కనుక మనకి ఎదురుగా బాబావారు దర్శనమిస్తారండి. ఇదిగోండి, మనకి ఇలా బయట అయితే మనం బయట నుంచి చూడడానికి ఇలా కొలను అయితే కనిపిస్తుంది చూడండి. మనకి కొలంలో కూడా మనకి ఇదంతా కూడా మనకి లైటింగ్ అయితే ఉందండి. చూడండి, మధ్యలో కామధేనువు యొక్క విగ్రహం అయితే ఉందండి. నేను ఈ విగ్రహాన్ని చూడడం చాలా అరుదుగా చూశాను. మనకి కామధేనువు క్షీరసాగర మదనంలో అయితే ఉద్భవించిందండి. కామధేను అంటే కోరిన కోరికలు తీర్చేది అనేది అర్థమండి. ఈ కామధేను విగ్రహం అయితే చాలా బాగుందండి. ఎంట్రీలో మనకి స్టార్టింగ్లోనే మనకి ఇలా కనిపిస్తుందండి. చాలా అందంగా ఉందండి. మనం ఆలయం లోపలికి వెళ్తూనే మనకి పెద్ద వేప చెట్టు కూడా మనకి కనిపిస్తుందండి. జమ్మి చెట్టు, వేప చెట్టు కూడా ఉన్నాయండి ఇక్కడ అయితేని, ఆలయం పరిసరాల్లో అయితేని. ఇదిగోండి, అలాగే మనకి లైటింగ్ కూడా చూడండి. వీటికి ఇక్కడ కూడా మనకి లైటింగ్ బాగా ముందు చూసారా. మనకి అది దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం అండి. అంటే మనకి కొలను ప్రక్కనే ఉందండి. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ పెద్ద ఔదంబర వృక్షం అయితే ఉందండి. మనకి ఔదంబర వృక్షం అనేటువంటి దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి వృక్షం అండి. ఇది కూడా మనకి ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి యొక్క నిలువెత్తు రూపం అయితే మనకు దర్శనమిస్తుందండి. మనకి దత్తాత్రేయ స్వామి వారు పక్కనే మనకి ఆవు లేదా కామధేను యొక్క మనకి విగ్రహం కూడా ఉందండి. స్వామివారికి కుడి ప్రక్కగా మనకి శ్రీవల్లభుల వారు, ఎడమ ప్రక్కగా ఆదిశంకరాచార్యులను కూడా మనం దర్శించవచ్చండి. వాళ్ళు కూడా గురుదేవులే కదండి. దత్తాత్రేయ స్వామివారు కూడా మనకి గురుదేవులే కదండి. స్వామివారి విగ్రహం చాలా మనోహరంగా అయితే ఉందండి చూడడానికి. మనం దత్తాత్రేయ స్వామివారికి మనకి వెనక వైపు కనుక వస్తే బాబావారిది చిన్న విగ్రహం అయితే కనిపిస్తుందండి. ఇదిగోండి, ఇది దత్తాత్రేయ స్వామివారి ఆలయం అండి. మనకి చూడండి, చాలా పెద్ద ఔదంబర వృక్షం ఉందండి. ఆ ఔదంబర వృక్షం కింద దత్తాత్రేయ స్వామివారి విగ్రహం అయితే ఉందండి. ఇదిగోండి, ఇలా మనకి బ్యాక్ సైడ్ కూడా దత్తాత్రేయ స్వామివారి విగ్రహం ఉందండి. ఇక్కడ మనకి ఔదంబర వృక్షం దగ్గర మనకి దత్తాత్రేయ స్వామివారి పాదుకలు కూడా ఉన్నాయండి. వాటిని కూడా దర్శించుకున్నాం. ఇదిగోండి ఔదంబర వృక్షము. చూడండి ఎంత పెద్దది ఉందో, చాలా బాగుంది చూడండి. ఇదిగోండి, ఒక రావి చెట్టు కూడా ఉందండి ఇక్కడ మనకి ఔదంబర వృక్షం కింద లక్ష్మీనారాయణలు కొలువు ఉంటారని చెప్పి నమ్ముతారండి ప్రజలైతేనే. భక్తులు చాలా గాఢంగా నమ్ముతారు. ఇదిగోండి, ఇక్కడ వేప చెట్టు కూడా ఉందండి. మనకి ప్రతి గురువారం కూడా ఈ యొక్క ఔదంబర వృక్షం కింద కనుక దీపారాధన చేస్తే అవినీతితో లక్ష్మీనారాయణ కటాక్షం కూడా కలుగుతుందని చెప్పి ప్రజలు నమ్ముతుంటారండి ఎక్కువగానే. మనం ఇంకోవైపు కనుక ఎంట్రన్స్ నుంచి వెళ్దాం అనుకుంటే కనుక మనకి బయట దుర్గమ్మ తల్లి అమ్మవారి యొక్క ఫోటో అయితే మనకు కనిపిస్తుందండి. ఇలా శివుడు, నందీశ్వరుడు కూడా మనకు కనిపిస్తున్నారండి. ఇదిగోండి, మనకి ఈ 2 ఎంట్రన్స్ గేట్ల మధ్య కూడా మనకి ఇలా సాయిబాబా వారి యొక్క లైటింగ్తో అయితే మనకి చాలా మనోహరంగా కనిపిస్తున్నారండి బాబావారు. ఇదిగోండి, మనకి ఇది టెంపుల్ యొక్క ఫ్రంట్ వ్యూ అండి. మనకి ఈ టెంపుల్ అయితే మనకి రోడ్ మీద కనిపిస్తుందండి. ఎవరు వెళ్ళినా సరే బాగా కనిపిస్తుంది బయట చూడడానికి. ఇదిగోండి, లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇలా డెకరేషన్ అయితే ఉందండి. మనకి దశమి నుంచి ఇంకా బాబావారి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి కదండి. ఇదిగోండి, మనకి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత బాబాగారి విగ్రహం అయితే కనిపిస్తుందండి. పక్కనే మనకి తులసి కోట కూడా కనిపిస్తుందండి. ఇదిగోండి, అది దుని అండి, బాబావారి దుని. అలాగే అన్నదానం కూడా మార్గం అయితే ఉందండి. ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం చాలా గొప్పగా నిర్వహిస్తారంటండి. అదిగోండి, బాబావారి యొక్క విగ్రహం అయితే చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి. మనకి ఈ ఆలయంలో లోపలికి అయితే ఫోన్ అలౌ లేదండి. ఇదిగోండి, ఇదైతే బాబావారి విగ్రహానికి ఎదురుగా ఉంటుంది తులసికోట అండి. అదిగోండి బాబావారి యొక్క ఆలయం. మనకి ఇక్కడ బాబావారి యొక్క మందిరానికి ఇక్కడ ఏదో అనగావ్రతం అంటండి. ఇవన్నీ కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు, నవరాత్రులు సందర్భంగా ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా నోటీస్ బోర్డులో ఉందండి. అక్కడ బయట బోర్డు, అందులో తెలియజేస్తారండి. ఇదిగోండి, మనకి ఇక్కడ ప్రతి ఆదివారం కూడా ఏదో వైద్యం కూడా చేస్తారంటండి. ఇక్కడ చేసి మందులు కూడా ఇస్తారంటండి. ఇలా బాబావారి విగ్రహం కూడా ముందర ఉందండి. బాబావారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి, మనకి బాబావారి టెంపుల్ పక్కనే మనకి ఒక ప్లేస్ అయితే ఉంది. అక్కడ మనకి గురువారం భోజనాలు అయితే చాలా గొప్పగా పెడతారంటండి. ఇలాగే మనకి 2 ఎంట్రీ గేట్లకి మధ్యలో లోపల తులసి వనంలా ఉందండి. చాలా తులసి మొక్కలు అయితే అక్కడ ఉన్నాయి. ఇదిగోండి, మనకి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉందండి. ఫ్రంట్ వ్యూ అంతానే లోపల చూడడానికి చాలా బాగుందండి.
కొలను పక్కన ఉన్నటువంటి మనకి ఔదుంబర వృక్షం ఉందని చెప్పాను కదండి. అక్కడైతే చిన్నగా శివలింగాన్ని కూడా అరేంజ్ చేశారండి ఇక్కడైతేని. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి బోర్ కూడా కనిపిస్తుందండి. అలాగే చేతులు కడిగేటువంటి ట్యాప్స్ కూడా అక్కడ అరేంజ్ చేశారండి. ఇది మనకి రోడ్డు వైపు వ్యూ అండి. లోపల నుంచి వస్తే బయట రోడ్డు వైపు వ్యూ అండి. అది బస్సులో వెళ్తేనే చూసారా. మనకి టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుందండి. టెంపుల్ బయట మనకి బాబావారి తాళ్ళు ఇవన్నీ దొరికేటువంటి షాప్ కూడా ఉందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.